హాయ్ అండి. ఈరోజు రితిక వాళ్ళు ఎంట్రీ అయితే ఇచ్చారండి. ఈరోజు టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంతవరకు ఏ విషయంలోనే క్లారిటీ అనేది రావట్లేదు. నిఖిల్ గెలిచాడు కానీ కంటెంటర్ అయింది ప్రేరణ అని చెప్పేసి. తర్వాత ఏంటంటే నిఖిల్ రాంగ్ వేలో ఆడాడు కనుక నిఖిల్ కంటెంటర్ అవ్వలేదు అని చెప్పేసి. తర్వాత ఏంటంటే పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడు అందుకని చెప్పేసి పృథ్వీకి బ్లాక్ స్టార్ దొరికింది అని చెప్పేసి రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. మరి వీటన్నింటికి ఒక క్లారిటీ అది కొంచెం నాకు తెలిసినంత వరకు ఇద్దామనుకుంటున్నాను. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే రీచ్ అనేది పెరుగుతుంది అందుకని చెప్పేసి. కామెంట్ కూడా చేయండి. మీకు ఎవరు ఫేవరెట్ అని చెప్పేసి మీరు ఎవరికి ఓటు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అన్న విషయాన్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మరి రితిక వాళ్ళు వచ్చారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టాస్క్ అనేది పెడతారన్నమాట. ఆ టాస్క్ ఏంటంటే అదే నిజం చెప్పడం, ట్రూత్ అండ్ డేల్ ఉంటుంది కదా. అంటే నిజం చెప్పడం అలాగా యాక్టింగ్ చేయడం. అది ఒక దాంట్లో ఏంటంటే ఫన్గా ఏంటంటే నబిల్ కోట్ వస్తుంది. నిజం చెప్పమంటారు. నీకు ఇక్కడ దాంట్లో ఎవరైనా ట్రూ లవర్ దొరకలేదని అంటే నాకు ఈ హౌస్లో అయితే దొరకలేదని చెప్పానంటాడు అనమాట. అప్పుడు అందరూ నవ్వుతుంటారు. అయితే బయట ఉన్నారా నీకు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా అయితే ఫన్నీగా టాస్క్ అయితే అయ్యింది. కొంచెం విష్ణుప్రియకి ఇండైరెక్ట్గా పంచులు కూడా వేయడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత ఏమవుతుందంటే జారకుండా పట్టుకో అని చెప్పేసి గేమ్ అయితే ఉంటుంది. అది ఎలా పెడతారంటే ఎక్దమ్ స్లోప్ ఉంటుందన్నమాట. చాలానే జారుడు బళ్ళలా ఉంటుంది. దానికో తాడు అనేది వేలాడగడతాడు. తర్వాత ఆ బండకంతటికి ఆయిల్ పీయడం అవుతుంది. తర్వాత కిందన కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. ముందు వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఆయిల్లో అడుగు వేసి తర్వాత తాడు పట్టుకొని వెళ్ళి అక్కడ ఇటుకలు అనేవి పేరుస్తారన్నమాట. ఆ ఇటుకలు అనేవి తీసి వాళ్ళ బ్లాక్స్లో అది వేసుకోవాలన్నమాట. మరి ఎవరు ఎన్ని ఇటుకలను ఎక్కువ వేసుకుంటారో వాళ్ళు గెలిచినట్టుమాట. దీంట్లోని ఫస్ట్ ఏంటంటే ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కదా. వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే గౌతమ్ని తర్వాత నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు. ముందుగా చెప్తారంటే నిఖిల్ నువ్వు ఇంతవరకు ఏ గేమ్ ఆడలేదు కనుక నిన్ను సెలెక్ట్ చేస్తున్నావు అంటారు. తర్వాత గౌతమ్ని కూడా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఫిజికల్ కనుక అందుకని చెప్పేసి. తర్వాత వీళ్ళిద్దరిని ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమనంటే గౌతమ్ ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే నేను ప్రేరణ అనుకుంటున్నాను అంటాడు. ప్రేరణ అని గౌతమ్ అనడం వలన నిఖిల్ ఏమంటాడంటే పృథ్వీ అని చెప్తాడు. సరే అని వీళ్ళిద్దరు వచ్చి బయట చెప్తారు ఏంటంటే ఒకడు పృథ్వీ ఒకడు ప్రేరణ అని చెప్పి. అప్పుడు టేస్టీ తేజ్ ఏంటంటే చాలా అప్సెట్ అయిపోయి ఏమంటాడంటే ఇదండి చూడండి మీ ఎదురుగానే జరుగుతుంది కదా అన్యాయం అనేది. నాకు ఎంతో ఆడాలని ఉంది కానీ నన్ను మాత్రం వీళ్ళు తీసుకోలేదు అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. గౌతమ్ మీద బ్లేమ్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ ఎవరంటే ప్రేరణ అందని చెప్పేసి. యాక్చువల్లీ గౌతమ్ రోహిణి ఫస్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కదా టేస్టీ తేజాకి. అప్పుడు 2 ఆటలు ఆడాడు. 2 ఆటల్లోనే లీస్ట్ వచ్చాడు. అయినా సరే తనకేంటి బ్లాక్ స్టార్ ఇవ్వకుండా విష్ణుప్రియకి ఇచ్చాడు. మరి అక్కడ విష్ణుప్రియకి అన్యాయం జరగలేదా? మరి అప్పుడు దాన్ని ఎందుకు అనలేదు? అన్యాయం ఎందుకు చేస్తున్నారో నేను ఆడలేదు కనుక నాకు ఇవ్వండి, విష్ణుప్రియ ఎందుకు ఇచ్చారని చెప్పేసి అప్పుడు మాత్రం ఏమనకుండా కూర్చున్నాడు. చలో ఓకే. నెక్స్ట్ ఇప్పుడు గౌతమ్ ప్రేరణ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? తను సెకండే ఆటలో కింద సెకండ్ తను వచ్చాడు. నిన్న ఆడిన దాంట్లో ప్రేరణ కూడా సెకండ్ వచ్చింది. అందుకని చెప్పేసి కరెక్ట్ లెవెల్ ఉన్న వాడిని తను సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ ఒకవేళ టేస్టీ తేజాన్ని మళ్ళీ తను సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే 2 సార్లు నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు ఒకే మనిషిని అని చెప్పేసి కూడా పాయింట్అవుట్ చేస్తారు కదా. తర్వాత రీజన్స్ చెప్తున్నాను గౌతమ్ ఎందుకు సెలెక్ట్ చేశాడు అని చెప్పడానికి. ఇంకొక రీజన్ ఏమవుతుందంటే ప్రేరణ తనకు ఎలాగైనా ఎగ్నెస్ట్గా ఉన్నది, బాగా ఇది చేస్తున్నది. సరే ఒకసారి తనకు అవకాశం ఇస్తే తను దాన్ని ఆపి కొంచెం ఫ్రెండ్గా బిహేవ్ చేస్తుందేమో అని కూడా ఆలోచించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే తిని ముందుగానే ప్రేరణ అని పేరు చెప్పాడు కనుక నిఖిల్ ఏం చేస్తాడు అంటే పృథ్వీ కాకుండా టేస్టీ తేజ పేరు చెప్తాడేమో అని చెప్పేసి కూడా అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే తన నోటి నిండుతో చెప్తే ఇది అవుతుంది. అందుకే తనని ప్రేరణ అంటే వాళ్ళ గ్రూప్ నుంచి ప్రేరణను సెలెక్ట్ చేశాడు కనుక తిని ఇటువైపు నుంచి రాయల్స్ నుంచి ఏంటంటే టేస్టీ తేజాన్ని సెలెక్ట్ చేస్తాడేమో అని చెప్పి ఆలోచించి కూడా గౌతమ్ చెప్పు ఉండవచ్చు. కానీ ఏం చేస్తాడు నిఖిల్ మాత్రం పృథ్వీ నా ఫ్రెండ్ అయిన పృథ్వీని నేను సెలెక్ట్ చేస్తానని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాడు.
ఇది పృథ్వీ నిఖిల్ సెలెక్ట్ చేయడం కూడా కరెక్టే. ఎందుకంటే తను ఎప్పుడూ అంటూ ఉంటాడు, అంటే టేస్టీ తేజాని సెలెక్ట్ చేస్తాడు అనుకో, చూడు అంత గేమ్స్ ఆడతాడు అయినా సరే వీక్ కంటెస్టెంట్ టేస్టీ తేజాని సెలెక్ట్ చేశాడని చెప్పి అంటాడు. లేకపోతే ఏమంటారు, అంత ఫ్రెండ్ అయ్యి పృథ్వీని కూడా సెలెక్ట్ చేయలేదని కూడా అంటారు కదా. అందుకని పృథ్వీని సెలెక్ట్ చేయడంలో కూడా తప్పు లేదు నిఖిల్. తర్వాత గౌతమ్ ప్రేరణని సెలెక్ట్ చేయడంలో కూడా తప్పులేదు. వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి. టేస్టీ తేజ అనవసరంగా అంత ఓవర్ రియాక్ట్ అయ్యాడేమోనని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకసారి అవకాశం ఇచ్చాడు కదా, ఇవ్వకపోతే అనుకోవచ్చు ఫ్రెండ్ అయినా అవకాశం ఇవ్వలేదని. ఒకసారి అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. అందుకని చెప్పేసి గౌతమ్ ఈసారి ప్రేరణ అంటే ఒకవేళ ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు నేను ప్రేరణ పేరు చెప్తే తను టేస్టీ తేజ పేరు చెప్పచ్చు కదా అని చెప్పేసి అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. పృథ్వీ కాకుండా ఇది ఎందుకంటే గ్రూప్ గేమ్ అంటున్నారు కనుక పృథ్వీని కాకుండా టేస్టీ తేజాని సెలెక్ట్ చేస్తాడేమోనని చెప్పి తన స్ట్రాటజీ కూడా అప్లై చేసి ఉండొచ్చు. ఇద్దరికిద్దరు మాత్రం కరెక్ట్గానే, ఇద్దరికిద్దరే ఎవ్వరు తగ్గేలే అన్నట్టు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు సెలెక్ట్ మాత్రం చేసుకున్నారు. ఎందుకంటే ప్రేరణ కూడా బాగా ఇస్తుంది కదా ఆటల్లో, అది బాగా ఆడుతుంది, స్ట్రాంగ్ ప్లేయర్ తను కూడా. అందుకని చెప్పేసి అంటే టేస్ట్ తేజ ప్రేరణ ఒకలాగే ఆడతారు, ఇంకా టేస్ట్ తేజ కన్నా ప్రేరణ కొంచెం బాగానే ఆడుతుంది. అదే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, టాస్క్ అయితే మొదలవుతుంది అన్నమాట. టాస్క్ మొదలైనప్పుడు ఏమవుతుందంటే అది పట్టుకొని వెళ్ళాలి కదా, ఆ విధంగా పట్టుకొని వెళ్ళడము, దాని వాటిలో బ్రిక్స్ వేసుకోవడం చేస్తున్నారు. కానీ ప్రేరణ ఏంటంటే టాస్క్ అయిపోయిన తర్వాత ఫీల్ అవుతుంది ఏంటంటే తడిపి వెళ్ళాలి కదా, తడపకుండా మాత్రం ఎవరు అటువైపు నుంచి క్రాస్ చేసి మాత్రం వెళ్ళారు, కానీ ఎవరు అన్నది నేను నోటీస్ చేయలేదు అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ఈ విషయం ఎవరితో, నబీల్తో చెప్తుంది. నబీల్ వెళ్ళి పృథ్వీ విష్ణుప్రియ ఉన్నప్పుడు చెప్తారనమాట. ప్రేరణ చెప్తుంది కాలు తడపకుండా మాత్రం వెళ్ళారంట. మరి తను అంటుంది మరి ఎవరు వెళ్ళారో అని చెప్పేసి అవినాష్తో మాట్లాడుతుంది. అవినాష్ అంటే నేను చూడలేదంటుంది. ప్రేరణ నువ్వు చూడలేదని అంటావేంట్రా అని చెప్పేసి తన మీద కొంచెం ఇదవుతుంది. తర్వాత ఈ దీంట్లో ఏంటంటే నిఖిల్ పృథ్వీ ఇద్దరు కరెక్ట్గా ఈక్వల్ తెచ్చారని చెప్పేసి దాంట్లో పృథ్వీని డిస్క్వాలిఫైడ్ చేశారని చెప్పేసి, ఎందుకంటే తప్పు రాంగ్ వేలో ఆడాడని చెప్పేసి పృథ్వీని అయితే డిస్క్వాలిఫై అంటే అది బ్లాక్. ఇద్దరు ఈక్వల్ వచ్చినా సరేను నిఖిల్కి చెప్పి పృథ్వీని ఇవ్వలేదు అని చెప్పేసి ఒక రీజన్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ప్రేరణ అనే దాంట్లో ఆ టాస్క్లో గెలిచిందని చెప్పేసి ఒకటి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత ఇంకొక టాస్క్ పెట్టారు, పజిల్ టాస్క్ లాగా, అంటే బ్లాక్స్ అవి అరేంజ్ చేయడం అనేది. దాంట్లో నిఖిల్ గెలిచాడు అని చెప్పేసి, అంటే ఇప్పుడు నిఖిల్ రెండు గెలిస్తే నిఖిల్ కదా ఇది అవ్వాలి, టీటీఎఫ్కి కంటెండర్ అవుతాడు. కానీ టాక్స్ ఏమైనా వస్తున్నాయంటే ప్రేరణ టీటీఎఫ్ విన్నర్ అని చెప్పేసి ఒక విధంగా ఈ విధంగా కూడా అయి ఉండొచ్చు. ఏంటంటే గెలవడం నిఖిల్ గెలిచినా సరేనో తను నాకు టీటీఎఫ్ వద్దు అని చెప్పేసి ప్రేరణకి ఇచ్చేసాడేమో. ఎందుకంటే తను అంటే నాకు ఆడటమే ముఖ్యం కానీ టీటీఎఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి. గౌతమ్ కూడా అదే, ఇద్దరు ఒకే రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళు విన్నింగ్ రేస్లో ఉన్నారని చెప్పి టాప్ 5కి ఎలాగైనా వెళ్తారని చెప్పేసి. ఇంకా వాళ్ళు తీసుకుని టీటీఎఫ్ ఎందుకు, వాళ్ళకి నామినేషన్లో రావాలి కదా, అప్పుడే వాళ్ళ పోటీ అనేది తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ అదే ఉంది, వచ్చినా వాళ్ళు తీసుకోరు టీటీఎఫ్ అది. అందుకనే ప్రేరణకి ఇచ్చారేమో అని చెప్పేసి. లేకపోతే రియల్గానే ఇంకొక టాక్ ఏమొస్తుందంటే ప్రేరణకి ఆ బ్లాక్ స్టార్ దొరికిందని చెప్పేసి, ప్రేరణకి బ్లాక్ స్టార్ దొరికిందని ఒకటి వస్తుంది. తర్వాత పృథ్వీకి బ్లాక్ స్టార్ దొరికిందని చెప్పేసి, తర్వాత టాస్కులు విన్నర్ నిఖిల్ గెలిచిన ప్రేరణ అని చెప్పేసి అవ్వలేదని చెప్పేసి. కానీ రియల్గా తెలిసిన టాక్ ఏంటంటే ప్రేరణనే అయినట్టుగా తెలుస్తున్నది. మరి చూడాలి ఎపిసోడ్లో ఏమి చూపిస్తారని చెప్పేసి. కొంచెం ఇదిగా మాత్రం ఉంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నది దీంట్లోనే. అంటే కరెక్ట్గా అంటే వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా ఇది చేయలేకపోయారని అన్నట్టు అనిపిస్తుంది. అంటే బ్యాలెన్స్ చేయడం అనిపిస్తుంది. మరి చూడాలి. మరి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ మాత్రం చేయండి. లైక్ చేసి ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.